ఇవాళ టాపిక్ వచ్చేసి మనం అసెట్ అలొకేషన్ గురించి టాపిక్ అండి. అంటే మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా మాట్లాడుకున్నాం. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసెట్స్ అంటే అట్లీస్ట్ హై లెవెల్లో 4 టైప్స్ ఆఫ్ అసెట్స్ ఉన్నాయండి మనకి. ఒకటి ఫిక్స్డ్ ఇన్కమ్, 2 కమాడిటీస్ విచ్ వీల్ గోల్డ్ని తీసుకుంటాం కమాడిటీ ఇన్వెస్ట్మెంట్గా చూసినప్పుడు, అండ్ 3వది వచ్చేసి రియల్ ఎస్టేట్, 4వది వచ్చేసి ఈక్విటీ. సో వీటిలో ఏది బెస్ట్, ఏది బాగుంటుంది, ఏది బాగోదు అనే డిస్కషన్ ఎక్కువ జరుగుతూ ఉంటుందండి. ఇప్పుడు కొంతమందికి ఫిక్స్డ్ ఇన్కమ్ ఇష్టము, నేను ఎందుకు ప్రశాంతంగా నేను బ్యాంకులో పెట్టుకుంటాను, ఇట్లా చేస్తాను, నాకు నెల ఇంట్రెస్ట్ వస్తుంది, లేకపోతే ఇయర్లీ ఇంట్రెస్ట్ వస్తుంది అంటారండి. కానీ ఇక్కడ ఎసెట్ క్లాస్ ఇది బెటరు, ఇది బ్యాడ్, ఇది గుడ్ అనే కాన్సెప్ట్ ఏం లేదండి. ఒక్కొక్క ఎసెట్ క్లాస్కి ఒక్కొక్క అడ్వాంటేజ్ ఉంది, ఒక్కొక్క ఎసెట్ క్లాస్కి ఒక్కొక్క డిసడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు కొంచెం డీటెయిల్గా వెళ్ళినప్పుడు ఫిక్స్డ్ ఇన్కమ్ గురించి మాట్లాడుకుంటే, ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది మన క్యాపిటల్ ప్రొటెక్షన్ ఉంటుందండి. ఎగ్జాంపుల్ ఇవాళ ఫిక్స్డ్ డిపాజిటే, బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిటే మాట్లాడుకుంటే మనకి 5% నుంచి 5.5% ఉందండి. అంటే మనం ఒక 1 lakh ఇన్వెస్ట్ చేసాము, నెక్స్ట్ ఇయర్కి ఏమవుతుందంటే 1 lakh కాస్త 1,05,500 రూపీస్ అవుతుందండి 5.5% దగ్గర మనం వేస్తే కనుక. అంటే ఈ ఫిక్స్డ్ ఇన్కమ్ అనే దాని యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే అవర్ క్యాపిటల్ ఈజ్ ప్రొటెక్టెడ్ అండ్ అట్ ద సేమ్ టైం రిటర్న్ ఈజ్ ఆల్సో ప్రొటెక్టెడ్. మనకి రిటర్న్ ప్రొజెక్షన్ అనేది ఒక ఐడియా వస్తుందండి. అంటే 1 lakh పెట్టాము, అది 1,05,500 అవుతుందండి. అది మనకి అంటే ఇది అడ్వాంటేజ్ అవుతుందండి. అట్ ద సేమ్ టైం ఫిక్స్డ్ ఇన్కమ్ అనే ప్రోడక్ట్ ఏదైనా కూడా హైలీ లిక్విడ్ అండి. అంటే నేను డిపాజిట్ చేశాను, నాకు డబ్బులు అవసరమైనవి, ఒక వారం తర్వాత 15 రోజుల తర్వాత నిజంగా ఏదో అర్జెంట్ అవసరమైన డబ్బులు అవసరమైనవి, నేను బ్యాంక్కి వెళ్ళి నాకు ఇది క్యాన్సిల్ చేసుకుంటున్నానంటే మనకి వెనక్కి ఇచ్చేస్తారండి డబ్బులు. అంటే దీన్ని ఏమంటామంటే మనం లిక్విడిటీ అంటామండి. అంటే ఎప్పుడు కావాలన్నా కూడా మనకి వితిన్ కపుల్ ఆఫ్ అవర్స్ పట్టొచ్చు, బట్ మన డబ్బులు మనం తీసేసుకునే వెసులుబాటు కూడా ఉంది. బట్ దానివల్ల కొంత ఫైన్ ఉండొచ్చు అండి. బట్ జనరల్గా ఎగ్జాంపుల్ ఒక వారం రోజుల్లోనే మనం ఫిక్స్డ్ డిపాజిట్ని బ్రేక్ చేస్తే మేబీ అసలు ఇంట్రెస్ట్ ఏమీ రాకపోవచ్చు, మేబీ లేదు ఒక 500 మీ దగ్గర కట్ చేసుకోవచ్చు కూడా. బట్ ఓకే, అది పర్లేదు. కానీ బట్ అట్లీస్ట్ మనకైతే ఆ లిక్విడిటీ అనే అవకాశం అయితే మన దగ్గర ఉందండి. ఇది కూడా అడ్వాంటేజ్ అవుతుందండి. అంటే హైలీ లిక్విడ్ ఒకటి, అండ్ ఫస్ట్ మాట్లాడుకున్నది క్యాపిటల్ ఈజ్ ప్రొటెక్టెడ్ అండ్ వీ నో హౌ మచ్ వీఆర్ గెటింగ్ ఇన్ 1 year. ఇవన్నీ అడ్వాంటేజెస్ కింద వస్తాయండి. అట్లాగే డిసడ్వాంటేజ్ కూడా మాట్లాడుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 lakh ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను, నాకు ఒక 3 months తర్వాత నాకు లేదు, దాంట్లో ఒక 10,000 అవసరమైనవి అనుకోండి, మనం ఏం చేయలేమండి. బేసికల్గా 10,000 అవసరం అయితే మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్ మొత్తాన్ని బ్రేక్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు. సో ఆ విధంగా చూసినప్పుడు ఏంటంటే మొత్తం ప్లాన్ అంతా డిస్టర్బ్ అవుతుంది. 3 నెలల్లో మనం 5.5% 1 yearకి వేసాము, కానీ 3 నెలల్లో బ్రేక్ చేయడం వల్ల ఆల్మోస్ట్ మనకి పెద్ద రిటర్న్ కూడా ఏమీ రాదు, కొంచెం ఫైన్ కూడా కట్టాల్సిన రావచ్చు. బట్ మళ్ళీ 90,000 మళ్ళీ ఫిక్స్డ్ డిపాజిట్ వేయాలంటే ఇక్కడ ఏమవుతుందంటే పార్షియల్ లిక్విడిటీ అనేది దీంట్లో లేదండి. అదొక డిసడ్వాంటేజ్ అవుతుంది. అంటే ఫిక్స్డ్ ఇన్కమ్ అనే ఫిక్స్డ్ డిపాజిట్ అనే ప్రొడక్ట్లో పార్షియల్ లిక్విడిటీ కుదరకపోవచ్చండి. అండ్ రెండోది అంటే ఇక్కడ 5.5% అనేది ఏంటంటే రిటర్న్ పరంగా చూసినప్పుడు వేరే అసెట్ క్లాసుల్లో కొంచెం బెటర్ రిటర్న్ రావచ్చు 1 yearలో, ఒక్కొక్కసారి రాకపోవచ్చు. బట్ ఇక్కడ అంటే ఇన్ఫ్లేషన్ ప్రకారం మనం ద్రవ్యోల్బణం అంటాం, అది చూసుకున్నప్పుడు దాన్ని బీట్ చేయలేకపోవచ్చు అండి. అంటే షార్ట్ టర్మ్లో ఇది ఫిక్స్డ్ ఇన్కమ్ పర్వాలేదు, కానీ లాంగ్ టర్మ్ చూసినప్పుడు ఏంటంటే మన ఖర్చు పెరిగే విధంగా ఫిక్స్డ్ ఇన్కమ్ రిటర్న్ పెరగకపోవచ్చు అండి. ఇది ఒకటి నెగిటివ్ అవుతుందండి. అట్లా ఇంకోటి ఏంటంటే ట్యాక్స్ అండి. ట్యాక్సేషన్గా చూసినప్పుడు మనం ఎప్పుడు కూడా ఎర్నింగ్ ఉంది, మనకు రిటర్న్ జనరేట్ చేస్తున్నామంటే మనం చెక్ చేసుకోవాల్సింది ఎప్పుడు కూడా ట్యాక్సేషన్ కూడా కన్సిడర్ చేసుకోవాలండి. ట్యాక్సేషన్ వైజ్గా చూసినప్పుడు ఏంటంటే మీరు ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ డిపాజిటే తీసుకున్నప్పుడు మీరు 5 years ఫిక్స్డ్ డిపాజిట్ వేసారనుకోండి, మీరు డబ్బులు తీసుకోకపోయినా సరే ఇవాళ ఉన్న ట్యాక్సేషన్ లాస్ ప్రకారం ఏంటంటే మనం ప్రతి సంవత్సరం కూడా మనకు వచ్చే ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాన్ని క్యాలిక్యులేట్ చేసి అది మన ఇన్కమ్కి యాడ్ చేసి మనం దానికి ట్యాక్స్ పే చేయాలండి. ఎగ్జాంపుల్ మీరు 30% బ్రాకెట్లో ఉన్నారనుకోండి ఆల్రెడీ. సో ఒక 1 lakh ఇన్వెస్ట్ చేస్తే 5,500 ఇంట్రెస్ట్ ఇన్కమ్ మనకి తీసుకోకపోయినా సరే ఎవ్రీ ఇయర్ క్యాలిక్యులేట్ చేసి ఆ 5,500ని మీకు వచ్చే రెగ్యులర్ ఇన్కమ్కి యాడ్ చేసి ట్యాక్స్ పే చేయాలి. ఆ విధంగా చూసినప్పుడు ట్యాక్స్ ఇన్ఎఫిషియెంట్ అవుతుందండి మీకు ఫిక్స్డ్ డిపాజిట్ అనేది. అది అట్లాగే సో ఇది ఫస్ట్ అసెట్ క్లాస్ అండి, ఫిక్స్డ్ ఇన్కమ్ అసెట్ క్లాస్. అట్లాగే సెకండ్ అసెట్ క్లాస్ అండి. సెకండ్ అసెట్ క్లాస్ మనం కమాడిటీ అంటాం, లేదంటే గోల్డ్ని చూస్తాం. మనం కమాడిటీ ఇన్వెస్ట్మెంట్గా గోల్డ్ని చూస్తాం. గోల్డ్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎవ్రీబడి లవ్స్ గోల్డ్, ఇట్స్ ఏ వెరీ గ్లిటర్ మెటల్ అండ్ ఎవ్రీబడి, ఇప్పుడు మన ఇంట్లో ఎవరిని అడగండి, అమ్మని అడగండి, చెల్లిని అడగండి, లేకపోతే భార్యని అడగండి, ఎవ్రీబడి లవ్ గోల్డ్. అంటే వీ ఫీల్ గుడ్, అంటే గోల్డ్ అనేది ఒకటి ఉండటం వల్ల ఏంటంటే విల్ ఫీల్ గుడ్ అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ షో ఆఫ్ అసెట్ ఆల్సో. ఒక రకంగా నాకు ఎంత ఉందో అంత ఉందో చూపించుకోవడంలో గోల్డ్ ఒక పాత్ర కూడా ఎక్కువ ఉంటుందండి. అది పక్కన పెడితే అంటే గుడ్ టు హ్యావ్, అంటే గోల్డ్ అనే అసెట్ క్లాస్ ఏంటంటే విల్ ఫీల్ ప్రౌడ్ టు హ్యావ్ ఇట్. అది ఒక ఎమోషనల్ ఆనందం అనొచ్చు మనం దాన్ని. సో అదొక అడ్వాంటేజ్గానే తీసుకుంటాం మనం. అట్లాగే
గోల్డ్ జనరల్గా ఏం చెప్తామంటే గోల్డ్ మన బేసిక్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో దాన్ని బీట్ చేస్తుంది అంటారండి లాంగ్ రన్లో చూసుకున్నప్పుడు. అదొక అడ్వాంటేజ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే గోల్డ్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ కరెన్సీ. మనకేంటంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా గోల్డ్ వాల్యూ గోల్డ్దేనండి ఎప్పుడు కూడా. అదే మన రూపీకి వాల్యూ మారుతా ఉండొచ్చు, గోల్డ్ మాత్రం ఇంటర్నేషనల్ టర్మ్స్లో కూడా గోల్డ్ కెన్ బి ట్రేడెడ్ వెరీ ఈజీలీ. అదొక అడ్వాంటేజ్ అవుతుందండి. అట్లా సో కానీ వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ అంటే ఓకే గోల్డ్ ఉంది నా దగ్గర, దాన్ని మళ్ళీ నేను సేవ్ చేసుకోవాలి అంటే సేఫ్టీకి నేను జాగ్రత్తలు తీసుకోవాలండి. మళ్ళీ బ్యాంకులోకి వెళ్ళి లాకర్లో పెట్టుకోవాలి, లేదా ఇంట్లో ఉంటే ఇబ్బంది, ఊరికి వెళ్తే ఇబ్బంది, అంటే కొంచెం సేఫ్టీకి కొంచెం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుందండి. అట్లాగే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్గా గోల్డ్ని చూసినప్పుడు అది క్యాపిటల్ ప్రొటెక్షన్ ఉండదండి. మీకు గోల్డ్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక గోల్డ్ వాల్యూ అంటే జనరల్గా చాలామంది గోల్డ్ ఎప్పుడు తగ్గదు అని ఫీల్ అవుతుంటారండి. బట్ గోల్డ్ కూడా వాల్యూ ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటుందండి. అబ్జర్వ్ చేస్తుంటే కనుక ఒక 6-7 months బ్యాక్ కరోనా కొంచెం పీక్గా ఉన్న టైంలో గోల్డ్ ఆల్మోస్ట్ 10 grams 60,000 వరకు వెళ్ళిందండి. అదే ఇప్పుడు మళ్ళీ 46,000 అయ్యిందండి. 10 grams 46-47 ఉన్నట్లుంది. సో అంటే క్యాపిటల్ ప్రొటెక్షన్ లేదు గోల్డ్లో, అంటే ఇది డిసడ్వాంటేజ్ అవుతుంది మీకు. అంటే వాల్యూ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. అది ప్లస్ రిటర్న్ కూడా 1 yearలో రిటర్న్ పరంగా చూసినప్పుడు 1 yearలో ఎంత రిటర్న్ వస్తుందంటే అన్సర్టనిటీ ఉంటుందండి. ఇది కూడా ఎగ్జాంపుల్ బిఫోర్ కరోనా మనం జనవరి ఫిబ్రవరి 2020 చూసుకుంటే కనుక 36-37,000 ఉండేది. అట్లా ఏప్రిల్ మే వచ్చేసరికి ఆల్ ఆఫ్ ఏ సడన్ 55-60,000 10 grams చెప్తున్నాను. అంటే వితిన్ 2-3 monthsలోనే 30% రిటర్న్ వచ్చింది ఉంటుంది. అట్లాగే మనం ఏప్రిల్ మే నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే ఆల్మోస్ట్ ఇట్స్ 6-7 months అయింది. ఈ 6-7 monthsలో మళ్ళీ మనం ఒక 20% నెగిటివ్ చూస్తున్నాం. ఇప్పుడు 20-25% నెగిటివ్ కూడా చూస్తున్నాం. అంటే ఇక్కడ నెగిటివ్గా చూసినప్పుడు ఏమవుతుందంటే రిటర్న్ అనేది కూడా వాలటైల్గా ఉంటుంది. అట్లాగే ప్రిన్సిపల్ కూడా వాలటైలిటీ ఉంటుంది. ఇవి డిసడ్వాంటేజ్ అవుతుంది. అడ్వాంటేజ్ చూసినప్పుడు ఏంటంటే గుడ్ టు హ్యావ్, అంటే ఇట్స్ ఏ వెరీ గుడ్ ఎమోషనల్ ఫీలింగ్, గుడ్ ఫీలింగ్. అండ్ ఇది కూడా లాంగ్ రన్లో కొంచెం బెటర్ రిటర్న్గానే వస్తుందండి. అంటే మినిమం ఇన్ఫ్లేషన్ బీట్ దగ్గరలోకి రిటర్న్ జనరేట్ చేసే అవకాశం. మూడోది ఏంటంటే ఇంటర్నేషనల్ కరెన్సీ. ఇంటర్నేషనల్గా కూడా మనం దీన్ని నిజంగా ఇబ్బందికర పరిస్థితుల్లో వచ్చినప్పుడు ఇంటర్నేషనల్గా కూడా మనం దీన్ని క్యాష్ చేసుకునే అవకాశం ఉంటుందండి. అట్లాగే రియల్ ఎస్టేట్ అండి, మనందరికీ తెలిసిన అంటే థర్డ్ అసెట్ క్లాస్కి వస్తున్నాను నేను ఇప్పుడు. థర్డ్ అసెట్ క్లాస్ ఏంటంటే రియల్ ఎస్టేట్. ఇది మనందరికీ తెలిసిన ఇన్వెస్ట్మెంట్ అసెట్టే. దీని అడ్వాంటేజ్ అండి, ఫస్ట్ అడ్వాంటేజ్ మాట్లాడుకుంటే రియల్ ఎస్టేట్ కూడా ఏంటంటే వెరీ గుడ్ టు హ్యావ్ అండ్ ఫిజికల్లీ వీ కెన్ ఫీల్ ఇట్. ఇది నా స్థలం, ఇది నాది అనే ఫీల్ అవ్వచ్చు అండి. అదొక అడ్వాంటేజ్ అండి. ప్లస్ అట్లాగే వెరీ గుడ్ టు హ్యావ్, మనందరికీ ఈ రియల్ ఎస్టేట్ అనేది కూడా ఒక ధైర్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఎవరైనా మన చుట్టాలు వచ్చినప్పుడు ఏదన్నా వచ్చినప్పుడు ఇల్లు బాగుందంటే సొంత ఇల్లా అద్దిల్లా అని అడుగుతారండి. అంటే అది ఒక ఒక సెక్యూర్డ్ ఫీలింగ్, ఒక ధైర్యాన్ని కూడా ఇస్తుందండి. ఒక రియల్ ఎస్టేట్ ఇల్లుగా చూసినప్పుడు కానీ ప్లాట్గా చూసినప్పుడు కానీ, అంటే ఒక ఫిజికల్ అసెట్, వీ కెన్ ఫీల్ దట్ అసెట్, ఇది నా సొంత ఇల్లు, నా ఇల్లు, లేకపోతే నా స్థలం అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. అదొక అడ్వాంటేజ్. అండ్ లాంగ్ టర్మ్లో చూసుకున్నప్పుడు డెఫినెట్గా ఫిక్స్డ్ ఇన్కమ్ కన్నా కూడా గోల్డ్ కన్నా కూడా రియల్ ఎస్టేట్ అనేది కొంచెం బెటర్ రిటర్న్ ఇస్తుందండి. ఇది ఒక అడ్వాంటేజ్. బట్ డిసడ్వాంటేజ్గా చూసినప్పుడు ఏమవుతుందంటే ఇది కూడా రియల్ ఎస్టేట్ అనేది కూడా మీకు క్యాపిటల్ ప్రొటెక్షన్ ఉండకపోవచ్చండి. మనం డబ్బులు ఇవాళ పెట్టాము, ఈ డబ్బులు పెరగటం కొంచెం అటు ఇటు అవ్వచ్చండి. క్యాపిటల్ అనేది కొంచెం మారుతూ ఉండొచ్చు. అంటే ఇక్కడ ఫిక్స్డ్, అప్పుడు మన అదే ఫిక్స్డ్ ఇన్కమ్లో చూసినప్పుడు ఏంటంటే క్యాపిటల్ ఈజ్ ప్రొటెక్షన్ ఉందండి మనకి. కానీ రియల్ ఎస్టేట్లో క్యాపిటల్ ప్రొటెక్షన్ ఉండకపోవచ్చు. ఇది ఒక డిసడ్వాంటేజ్ అవుతుంది మనకి. అట్లాగే పార్షియల్ విత్డ్రావల్, కొంచెం పార్షియల్గా నాకు ఒక స్థలం ఉందంటే, నాకు పార్షియల్గా కొంత ₹1 కోటి స్థలం ఉంది, కానీ నాకు లేదో 10 లక్షలు కావాలంటే అది పార్షియల్గా మనం తీసుకోలేకపోవచ్చు. కాకపోతే ఒక ఆప్షన్స్ ఉంటాయి మనకి, ఏదే మోర్టగేజ్ లోన్ తీసుకోవడం అట్లా ఆప్షన్స్ ఉంటాయి. కానీ దీంట్లో నుంచే నేను పార్షియల్గా విత్డ్రా చేయాలంటే అవ్వకపోవచ్చండి. సో అదొక డిసడ్వాంటేజ్ అవుతుంది. అట్లాగే లిక్విడిటీ, అంటే మనం ఇందాక ఫిక్స్డ్ డిపాజిట్ కేసులో అనుకున్నామండి, హైలీ లిక్విడ్. మనం బ్యాంక్ వెళ్ళిపోయి నాకు ఇది వద్దు అంటే ఎమ్మటే లిక్విడిటీ దొరుకుతుందండి. అట్లాగే మనకి గోల్డ్ విషయంలో కూడా లిక్విడిటీ కొంచెం ఈజీగానే ఉంటుందండి. మనకు కావాలనుకుంటే డబ్బులు ఫాస్ట్గానే వస్తాయండి. బట్ ఒక రియల్ ఎస్టేట్ వచ్చేసరికి ఇది రిటర్న్ బాగా ఇస్తుంది, మనం ఆనందం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కానీ లిక్విడిటీ చూసినప్పుడు అంటే కొంచెం టైం పట్టొచ్చండి ఒక్కొక్కసారి. అది ఒకటి మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. అది ఒక డిసడ్వాంటేజ్గా చూసుకోవచ్చు. బట్ రిటర్న్ ఎక్కువ వస్తుందండి. సో ఇవన్నీ ఈ కంపారిజన్, అంటే మనకి ఇక్కడ ఎందుకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంటే ఒక్కొక్క అసెట్ క్లాస్కి ఒక్కొక్క అడ్వాంటేజ్, ఒక డిసడ్వాంటేజ్ ఉంది. మనం ఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు ఏంటంటే వీటిని బేరేజ్ వేసుకుని మన అవసరాలు ఎలా ఉంటాయి, ఎట్లా ఉంటాయో చూసుకుని చెక్ చేసుకోవడానికి ఇది తోడ్పడుతుందండి మనకి. అట్లాగే ట్యాక్సేషన్ వైజ్ చూసుకున్నా కూడా ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా గోల్డ్ కొంచెం బెటర్ ట్యాక్సేషన్ ఉంటుందండి. అట్లాగే రియల్ ఎస్టేట్ కూడా గోల్డ్ ఈక్వల్గా ట్యాక్సేషన్ వైజ్ కొంచెం ఈక్వల్గానే ఉంటాయండి. అది ఆఫ్టర్ 2 to 3 years ఇండెక్సేషన్ బెనిఫిట్ అని వస్తుంది. మనం డీటెయిల్గా మాట్లాడుకున్నప్పుడు, లేదంటే మీ పర్సనల్ అడ్వైజర్తో కానివ్వండి, లేదంటే మీ
సీఏ ఎవరైనా ఉండి మీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్న ఆడిటర్ ఎవరైనా ఉండుంటే కానీ వాళ్ళు ఇంకా మీకు బెటర్గా డెప్త్ ఇవ్వగలుగుతారండి. బట్ డెఫినెట్గా గోల్డ్ కానీ రియల్ ఎస్టేట్ కానీ కొంచెం ట్యాక్సేషన్ వైజ్ చూసినప్పుడు మనకి బెటర్గా ఉంటాయి ఫిక్స్డ్ డిపాజిట్తో పోల్చుకున్నప్పుడు. అట్లాగే 4వ అసెట్ క్లాస్ వచ్చేసి ఈక్విటీ అండి. ఈక్విటీ ఇప్పుడు మనం ఇందాక 2, 3 సెకండ్ థర్డ్ అసెట్ క్లాసులు మనం గోల్డ్ రియల్ ఎస్టేట్ మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే క్యాపిటల్ ప్రొటెక్షన్ ఉండదన్నామండి. ఈ దీంట్లో ఫస్ట్ డిసడ్వాంటేజే మాట్లాడతాను. దీంట్లో కూడా క్యాపిటల్ ప్రొటెక్షన్ ఉండదండి. అండ్ దిస్ ఈజ్ మోర్ వాలటైల్. అంటే మీరు ఎగ్జాంపుల్ ఇప్పుడు గోల్డ్ అనేది ఏదన్నా ఒక 10% అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతూ ఉండొచ్చు. సడన్గా మనం కొన్న తర్వాత 10% 20% పడవచ్చు. అట్లాగే పెరిగేటప్పుడు కూడా ఫాస్ట్గా పెరగవచ్చు, 10% 20% పెరగవచ్చు. అట్లాగే రియల్ ఎస్టేట్ కూడా జనరల్గా ఎక్కువ ఆసిలేషన్ ఉండదండి. ఎక్కువ అంటే సడన్గా 30% పడిపోవటం కానీ 30% పెరగకపోవటం కానీ, కొంచెం పెరిగేటప్పుడు పెరగవచ్చు కానీ బట్ తగ్గటం అనేది ఎక్కువ జరగకపోవచ్చు రియల్ ఎస్టేట్లో. కానీ ఈక్విటీ అనే అసెట్ క్లాస్ ఏంటంటే ఇట్స్ మోర్ వాలటైల్ అసెట్ క్లాస్ అంటామండి. అంటే మీరు పెట్టిన తర్వాత 50% పడవచ్చు, 50% కూడా పెరగవచ్చు అండి. ఇట్స్ మోర్ అంటే వాలటైలిటీ విల్ బీ మోర్ ఇఫ్ యూ కంపేర్డ్ విత్ అదర్ అసెట్ క్లాసెస్. మీరు ఫిక్స్డ్ ఇన్కమ్లో అసలు వాలటైలిటీ లేదు, వేరేస్ గోల్డ్లో వాలటైలిటీ కొంచెం తక్కువ ఉంది. రియల్ ఎస్టేట్లో కొంచెం కంపేర్ టు గోల్డ్ ఎక్కువ ఉంటుంది, కానీ ఈక్విటీస్లో ఇంకా ఎక్కువ ఉంటుందండి. అంటే ఇది డిసడ్వాంటేజ్గా అని చెప్తాం, వాలటైలిటీ అనేది డిసడ్వాంటేజ్గా అని చెప్తామండి. ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే అదే ఎమోషనల్లీ ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుందండి. అంటే ఎప్పుడైతే వాలటైలిటీ ఎక్కువ ఉంటుందో ఎమోషనల్లీ డిస్టర్బెన్స్కి కూడా అవకాశం ఎక్కువ ఉంటుందండి ఎప్పుడు కూడా ఈక్విటీ అనేది. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇండియన్ ఈక్విటీస్లో ఇవాళ వరకు జరిగింది ఏంటంటే, ఎక్కువ మంది వినుంటారు హర్షద్ మెహతా స్కామ్ అనేది 1993 అరౌండ్ జరిగింది. ఈ మధ్య కూడా మూవీ కూడా వచ్చింది. సో ఆ టైంలో మార్కెట్ అంటే ఈక్విటీ ఎవరైనా స్కామ్కి ముందు ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక 80% కరెక్షన్ జరిగిందండి. అంటే 1 lakh ఇన్వెస్ట్ చేస్తుంటే వరస్ట్గా మనం 20,000 కూడా జరిగిన సిచ్యువేషన్, అంత వాలటైల్గా ఉంటుందండి. బట్ ఇవాళ 20,000 ఇవాళ దాకా ఉంచుంటే దట్ స్టోరీ ఈజ్ డిఫరెంట్ అండి. ఇవాళ ఆల్మోస్ట్ ఆ వాల్యూనే మళ్ళీ 10 లక్షల దాకా వచ్చి ఉంటుంది. బట్ అంత వాలటైల్గా ఉంటుందండి. సో అది డిసడ్వాంటేజ్ అండి. బట్ అడ్వాంటేజ్ వచ్చేసరికి ఈక్విటీలో అడ్వాంటేజ్ చూసుకుంటే మనకి హైలీ లిక్విడ్ అసెట్ అంటామండి. ఇది కూడా 2 to 3 డేస్లో మన అకౌంట్లో డబ్బులు ఉంటాయండి, అదొక అడ్వాంటేజ్. అండ్ పార్షియల్ లిక్విడిటీ, అంటే మనకి లిక్విడిటీ కావాలనుకుంటే మొత్తం కావాలనుకుంటే 2 to 3 డేస్లో వస్తుంది. అట్లాగే పార్షియల్గా కావాలి, ఓకే మన దగ్గర 10 లక్షలు పెట్టి ఉంది, 1 లక్ష కావాలి తీసుకోవచ్చండి. అట్లాగే ట్యాక్సేషన్ వైజ్గా కంపేర్ చేసుకుంటే ఇది ఈ 3 అసెట్ క్లాసుల కన్నా కొంచెం బెటర్ ట్యాక్సేషన్ అండి. కొంచెం తక్కువ ట్యాక్స్ పట్టడానికి స్కోప్ ఉంటుందండి. అంటే 1 year బిలో వరకు అయితే ఒక ట్యాక్సేషను, 1 year అబవ్ అయితే ఒక ట్యాక్సేషను. సో బెటర్ ట్యాక్సేషన్ ఉంటుందండి. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకున్నప్పుడు ఇది అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అనేది మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటామండి. మనం ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా మీ గోల్ని దృష్టిలో పెట్టుకుని, మీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని చేసుకోండి. ప్లస్ ఈ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ని కంపేర్ చేసుకుని మనం ఎక్కడ ఏది సూట్ అవుతుందో అనేది మీరు చెక్ చేసుకోండి. ఇదొకటి. ఇంకొకటి మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే అసెట్ ఎలకేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇవాళ ఉందండి, ఇవాళ మనకి February 10th అనుకున్నాం అనుకోండి ఇవాళ. సో February 10th నుంచి మనం నెక్స్ట్ 1 year, నెక్స్ట్ 2022 February 9th ఈ 4 అసెట్ క్లాసుల్లో ఏది బాగుంటుందంటే ఎవరికీ తెలియదండి. మనకు తెలిసింది ఏంటంటే ఫిక్స్డ్ ఇన్కమ్ మాత్రం 1,00,000 పెడితే 1,05,500 అవుతుంది అనేదే తెలుసండి. కానీ గోల్డ్ ఇవాళ పెడితే నెక్స్ట్ 1 yearలో ఎంత ఉంటుందో మనకు తెలియదు, రియల్ ఎస్టేట్ ఎంత ఉంటుందో తెలియదు, ఈక్విటీ ఎంత ఉంటుందో తెలియదు. పెరగొచ్చు, తగ్గొచ్చు, ఎక్కువ కూడా పెరగొచ్చు అండి. డబల్ కూడా అవడానికి స్కోప్ ఉందా అంటే డెఫినెట్గా ఉంటుందండి. సో అంటే ఈ 1 year అందుకని మనం ఏం చెప్తామంటే జనరల్గా 4 ఇంపార్టెంట్ అని అంటే 4 డబ్బులు పెట్టుకోండి అని చెప్తామండి. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఓకే ఎవరైనా లేదంటే మీరు చెప్పింది బాగుంది, ఈక్విటీ కూడా రిటర్న్ బాగానే వస్తుంది అంటున్నారు, వాలటైలిటీ ఉన్నా కూడా నేను తీసుకుంటాను అని చెప్పేసి ఈక్విటీలో డబ్బులు పెడదాము అనుకుంటే, అప్పుడు మీరు పెట్టేటప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన ఓవరాల్ బ్యాలెన్స్ షీట్లో ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నామో కూడా ఇంపార్టెంట్ అండి. ఎగ్జాంపుల్ మన బ్యాలెన్స్ షీట్ అంటే నా నెట్ వర్త్ మొత్తం 1 కోటి రూపాయలు ఉందనుకోండి. సో నేను సీరియస్గా 1 కోటి రూపాయలలో నుంచి ఆ ఈక్విటీ చాలా బాగుంటుందని ఎవరో చెప్పారు, సరే 1,00,000 రూపాయలు పెడతానని మీరు అన్నారు అనుకోండి. ఓకే అండి బాగుంటుంది, 1 కోటి రూపాయలు 1,00,000 రూపాయలు పెట్టారు, నెక్స్ట్ 1 yearలో డబల్ అయిందండి ఈక్విటీ. మీ నెట్వర్త్ ఏమైందండి, 1 కోటి రూపాయలు 1,00,000 పెట్టారు కాబట్టి ఈ 1,00,000 2 లక్షలు అవుతుందండి. కానీ ఓవరాల్గా ఏం జరిగిందండి, మీ 1 కోటి రూపాయలు వర్త్ కాస్త 1,00,00,000 అయిందండి. సో దానివల్ల మనం అంటే ఈక్విటీలో అసెట్ చేసాం కానీ మనం బ్యాలెన్స్ షీట్కి తగ్గట్టుగా ఇన్వెస్ట్మెంట్ చేయలేదండి. అంటే మనం అసెట్ అలొకేషన్ చేసుకునేటప్పుడు ఏంటంటే మీ బ్యాలెన్స్ షీట్కి తగ్గట్టుగా ఇన్వెస్ట్ చేస్తేనే మనం బెనిఫిట్ తీసుకుంటామండి. అదే 1 కోటి రూపాయలు మనం 20 లక్షలు పెట్టుండి 20 లక్షలు డబల్ అయితే 40 లక్షలు అవుతుందండి. అప్పుడు ఏం జరుగుతుందండి, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ 1 కోటి రూపాయలు కాస్త 1,20,00,000 అవుతుందండి ఓవరాల్ మన బ్యాలెన్స్ షీట్. సో అది అట్లాగే రియల్ ఎస్టేట్ కూడా నా దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి, బ్యాంక్లో 1 కోటి ఉంది, నేను తీసుకెళ్ళి 1,00,000 రూపాయలు రియల్ ఎస్టేట్లో పెట్టి అది డబల్ అయితే నాకేమైనా బ్యాలెన్స్ షీట్లో ఏం తేడా రాదండి, నా నెట్వర్త్లో ఏమి చేంజ్ రాదండి. అంటే మీకు నిజంగా నెట్వర్త్లో చేంజ్ రావాలి అంటే ఈ అసెట్ అలొకేషన్లో
మంచి ఎలకేషన్ ఇస్తేనే మనకి డబ్బులు వస్తాయండి. ఎసెట్ కనిపిస్తుందండి. దానికి ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూసుకున్నప్పుడు ఎట్లాగే వరస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు అట్లాగే ₹1,00,00,000 ఉంది, ₹1,00,000 ఈక్విటీలో పెట్టా, అది 50% పడిపోయింది. దానివల్ల కూడా మనకి ఇంపాక్ట్ ఏం లేదండి. ₹1,00,00,000 కాస్త 99,50,000 అయినట్టండి 1 year ఎండ్కి. సో మీరు ఎసెట్ ఎలకేషన్ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అంటే ఎక్కడ వస్తుంది అంటే, ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఆల్ ఎసెట్ క్లాసెస్ అండ్ నెక్స్ట్ 1 yearలో ఏ ఎసెట్, నెక్స్ట్ 10 yearsలో ఏ ఎసెట్ క్లాస్ బాగా జరిగినా కూడా డెఫినెట్గా మనకి అడ్వాంటేజ్ అయితే ఉంది. మిగిలిన ఎసెట్ క్లాసులు ఏ ఎసెట్ క్లాస్ బాగుంటుందో తెలియదు. ఏ ఎసెట్ 4 2 బాగా పెర్ఫామ్ చేసినా కూడా యావరేజ్గా మనకి అంటే ఎంతో కొంత ఎసెట్ అక్యుములేట్ అవుతుందండి. అట్లాగే నష్టం జరిగినా కూడా అప్పుడు ఫిక్స్డ్ ఇన్కమ్ ఎసెట్ ఏదైతే ఉందో అది మనకి నష్టాన్ని ఇవ్వదు. సో ఓవరాల్గా అంటే సో ఎసెట్ ఎలకేషన్ అనేది మీకు ఎప్పుడూ కూడా హై రిటర్న్ ఇవ్వదండి. రిటర్న్ ఇవ్వడం కోసం ఎసెట్ ఎలకేషన్ కాదండి, హై పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుందండి. ఎగ్జాంపుల్ మీ నెట్వర్త్ 1 crore ఉంది, మొత్తం తీసుకెళ్ళి ఈక్విటీలో పెట్టాం, తర్వాత అది 50% పడిపోయింది, ఏమవుతుందండి 50 lakhs అయిపోతుందండి. అట్లాగే సో ఆ రిస్క్ అనేది మరి 50 lakhs అనేది పెయిన్ ఉంటుందండి. సో ఆ పెయిన్ ఇప్పుడు ఏదైనా 4 4 పాతికలు పెట్టామనుకోండి, పెయిన్ ఉండదండి. సో ఎసెట్ ఎలకేషన్ ఈజ్ నాట్ టు క్రియేట్ అంటే నాట్ టు గెట్ బిగ్గర్ రిటర్న్స్ అండి. మనం అంటే పెద్ద రిటర్న్స్ తెచ్చుకోవడం కోసం ఎసెట్ ఎలకేషన్ కాదండి, పీస్ ఆఫ్ మైండ్ కోసం ఎసెట్ ఎలకేషన్ అండి. సో ఇది ఓవరాల్గా మన ఎసెట్ ఎలకేషన్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇంకా వీడియోస్లో కొన్ని రిపీట్ అవుతూ ఉంటాయి, ఇంకొంచెం డీటెయిల్గా వెళ్తూ ఉంటామండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.